విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేసింది. విజయవాడ కృష్ణలంకలో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం పోస్టర్ కు దీటుగా జనసేన శ్రేణులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఫోటోతో తాము సిద్ధమే అంటూ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనం ఆసక్తిగా చూస్తున్నారు. విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేసింది. విజయవాడ కృష్ణలంకలో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం పోస్టర్ కు ధీటుగా జనసేన శ్రేణులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఫోటోతో తాము సిద్ధమే అంటూ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఈ ఫ్లెక్సీల వార్ పై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, విజయవాడలో అయితే ఫ్లెక్సీ వార్లు అయితే తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అనే పేరుతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫ్లెక్సీలు అయితే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కట్టింది. అయితే ఏదైతే విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో సిద్ధం పేరుతో వైసీపీ కట్టిన ఫ్లెక్సీకి ధీటుగా అక్కడే పక్కనే మేము సిద్ధమే అంటూ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరో ఫ్లెక్సీ కూడా పెడతంతో మొత్తం కూడా అది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందరూ కూడా ప్రధానంగా ఈ ఫ్లెక్సీల గురించి చర్చించుకోవడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే సిద్ధం అనే పేరుతో వైసీపీ వాళ్ళు కట్టిన దాని కౌంటర్ గా జనసేన పార్టీ వాళ్ళు మేము సిద్ధమే అని వాడు పెట్టడంతో మొత్తం కూడా రెండు కూడా విజయవాడలోనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఎవరికి వాళ్ళు ఈ ఫ్లెక్సీస్ అయితే పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఆజ్యం పోసింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి ఎవరైతే విపక్షాలు చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో మొత్తం కూడా వాళ్ళు ఈ అయితే పెట్టి అందరూ కవింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఫ్లెక్సీలు కూడా వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు చూసానికి సాయంత్రం కూడా గుడివాడలో మరో ఫ్లెక్సీ సై అంటూ కూడా రాము కూడా వేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఫ్లెక్సీల మధ్య వారు కి తెరతీసే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. వీటి మీద కొంచెం పోలీసులు అయితే ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు రాబోయే రోజుల్లో మరింత గొడవలకు దారితీసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పక్క పక్కనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మొత్తం కూడా ఒకరి మధ్య ఒకరికి విభేదాలు కూడా వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాటికి ఏమన్నా అనుమతులు తీసుకోవాలన్న ఉద్దేశాన్ని ఒకటి పోలీసులు అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నుంచి కానీ లేకపోతే సంబంధిత అధికారుల నుంచి అయితే పర్మిషన్లు తీసుకునైతే ఫ్లెక్సీలు అయితే కట్టాల్సి వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఇటువంటి ఫ్లెక్సీలు మళ్ళీ పునరావృతం అయితే ఏదన్నా గొడవలు జరిగే అవకాశం కూడా ఉందని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. క్రాంతి. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.